జిల్లా జమ్మికుంటలో మున్సిపల్ కోర్టు ఏర్పాటు కొరకు హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ కార్యాలయాలు సందర్శించడం కోసం హుజూరాబాద్ సీనియర్ సివిల్ జడ్జి బివి కిరణ్ కుమార్ జమ్మికుంటను సందర్శించారు. ఇందులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఓల్డ్ మరియు నూతన మున్సిపాలిటీల ఎదురుగా ఉన్న ఆశ్రమ పాఠశాల మరియు ఓల్డ్ మున్సిపల్ కార్యాలయంను, అదేవిధంగా పాత వ్యవస్థ మార్కెట్ కార్యాలయంను సందర్శించారు. పాత మున్సిపల్ కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో 3 మండలాలకు సంబంధించిన తహసీల్దార్లు మరియు ఎంపీడీఓలు, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. ఇందులో స్థానిక రెవెన్యూ అధికారులు మండలాలకు సంబంధించిన జనాభా మరియు గ్రామాలకు సంబంధించిన వైశాల్యాలను సీనియర్ సివిల్ జడ్జి నమోదు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో జమ్మికుంటకు చెందిన న్యాయవాదులు పాల్గొన్నారు. ఇది రూట్ కనెక్ట్ వెళ్ళేటప్పుడు రోడ్లే ఉంటుంది. బస్ స్టాండ్ నుండి హైదరాబాద్ లాగా ఉంటుంది. ఇది మా డిగ్రీ కాలేజ్ మున్సిపాలిటీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దిగి రావచ్చు. ఆటో పట్టుకుని రావచ్చు. ఆటోలు దొరకాలి. అక్కడ పాత మున్సిపాలిటీ చేసిన అడ్వకేట్స్కి మరియు అందరికీ నాకు నమస్కారం. ఖచ్చితంగా ఎందుకంటే హైదరాబాద్ కంటే కూడా మనకి జరుపుకుంటాం అన్ని విధాల అన్ని సరుకులు కలిగి ఉన్నాయి. దాంతోపాటుగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కాకుండా స్టేట్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటుగా రైల్వే కనెక్షన్ ముఖ్యంగా ఇది చూస్తే పెద్దపల్లి జిల్లా కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా 3 మండలాలు ఉన్నాయి. సో సౌకర్యాల పరంగా జమ్మికుంట టౌన్లో అన్ని విధంగా దాంతోపాటుగా క్రైమ్ రేట్ కానీ మిగతా వివాదాలు కూడా అంటే మాకు కూడా చూస్తుంటే మాకు చిన్న వస్తుంది సార్. సో ఆ వివాదాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. 3 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ. సో అన్ని విధాల అనుకూలంగా ఉంది కాబట్టి సో మేము కూడా తప్పకుండా ఇక్కడ కోర్టు ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాం. తప్పకుండా సహకరిస్తుంది. దీన్ని మీ యొక్క సానుకూల దృక్పథంతో మీరు దీన్ని పట్టినట్టు కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి హుజూరాబాద్లో అందరికీ కూడా ప్రముఖులు జమ్మికుంట నమస్కారాలు సార్. యాక్చువల్గా ఇంతకుముందు చెప్పిన జమ్మికుంట ప్రాశస్త్యాన్ని ఇంతకుముందు చెప్పారు. వాళ్ళు చెప్పిన అన్నిటితో పాటు వివాదాలు కూడా అట్లనే ఎక్కువ పబ్లిక్ ఎక్కువ అంటే పాపులేషన్ ఎక్కువ కాబట్టి అంతే వివాదాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి సుమారు 78,000 పాపులేషన్ ఓన్లీ జమ్మికుంటలో ఉంది సార్. ఆల్మోస్ట్ 40,000 జమ్మికుంట టౌన్లోనే ఉంది. సో
రెవెన్యూ పరంగా కానీ ఎప్పటి నుంచో ఉన్న రికార్డ్ ఇష్యూస్ కానీ ఉన్నాయి కాబట్టి సో అందరూ హుజరాబాద్ పోవడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఇక్కడే కోర్టు ఏర్పాటు చేయాలనేది రిక్వెస్ట్ ఉంది. దీనిలో వావిలాల ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 17 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఉంటుంది సార్. ప్లస్ ఇంకో 12 కిలోమీటర్స్ యాడ్ చేసుకుంటే లాస్ట్ విలేజ్ వచ్చేసి 29 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ వస్తుంది సార్ హుజరాబాద్. సో అండ్ పాపులేషన్ పరంగా కూడా అంటే అండ్ ఇంకోటి జమ్మికుంట టౌనే మనకు హుజరాబాద్ దగ్గరలో ఉంది సార్. జమ్మికుంట విలేజెస్ అన్నీ ఇంకా చాలా దూరంగానే ఉంటాయి. ఇక్కడ నుంచి డిస్టెన్స్ పెరుగుతూనే ఉంటుంది. సో ఇటువైపు చూసుకుంటే వీణవంకలో చూసుకున్నట్టయితే కూడా వీణవంక ఆల్మోస్ట్ లాస్ట్ విలేజ్ వచ్చేసి చల్లూరు మామిడాడపల్లి కూడా ఇంకా 20 ఉంటుంది. ఇల్లంతకుంటలో లాస్ట్ విలేజ్ కూడా 15 కిలోమీటర్స్. హుజరాబాద్ నుంచి 3 మండలాలు ఒక 15 కిలోమీటర్స్ ఇల్లంతకుంట నుంచి వంతపుల నుంచి 15 కిలోమీటర్స్. సో వావిలాల నుంచి మూడు మండలాలు 40,000 వీణవంక ఉంటుంది సార్. అంటే నేను ఫిగర్స్ తీసుకొని కంప్లీట్ చేస్తాను. ఇళ్ళంతా వచ్చేసి 25,000 to 30,000 ఉంటుంది సార్. సో మనకు రఫ్గా ఈ మూడు కలిపితే ఆల్మోస్ట్ అంటే 1,30,000 వరకు పాపులేషన్. మళ్ళీ ఒకసారి ఎగ్జాక్ట్ ఫిగర్స్ అండ్ అకామిడేషన్ పరంగా మీరు చూసి సార్. అకామిడేషన్ పరంగా కూడా మంచి అంటే ప్లేస్ కానీ ఏదైనా కానీ ఇక్కడ ఉన్నాయి. ఉన్న ఆఫీసులు యూజ్ చేసుకోవచ్చు సార్. గవర్నమెంట్ ల్యాండ్ అయినా కానీ మేము ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో అదే మిగతా లీడర్స్, సీనియర్ అడ్వకేట్స్, అలాగే ఇక్కడ ఉన్న జూనియర్ అడ్వకేట్స్ మిగతా అందరికీ కూడా, మహిళా అడ్వకేట్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. సో మీరు అందరూ అడిగినట్టుగా జమ్మికుంటలో కూడా కంపల్సరీ కోర్టు కావాలని మన వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్. అలాగే హైకోర్టు వారికి కూడా ఇవ్వడం జరిగింది. అదే రోజు నేను పంపడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల కొద్దిగా సమయం తీసుకున్నా కానీ ఈరోజు ఈ నివేదిక ఇవ్వాలని చెప్పి నాకు డైరెక్షన్స్ ఆనరబుల్ హైకోర్టు నుంచి వచ్చాయి కాబట్టి దాని ప్రకారంగా నేను ఇక్కడ రావడం జరిగింది. సో నాతో పాటు మీ అందరూ కూడా వచ్చి 3 బిల్డింగ్స్ మనం ఇప్పటిదాకా చూసాము. సో నా దగ్గర ఉన్న డాటా ప్రకారం ఏంటంటే పాపులేషన్ కూడా ఎక్కువనే ఉన్నది. సో హుజరాబాద్కి ఇక్కడున్న లాస్ట్ విలేజ్ ఏదైతే ఉందో వెళ్ళడానికి కూడా చాలా డిస్టెన్స్ 45 నుంచి మినిమం 45 కిలోమీటర్స్ దాకా ఉన్నట్టున్నది. సో ఏ రకంగా చూసుకున్నా కానీ హుజరాబాద్ కంటే జమ్మికుంట దగ్గర అవుతుంది కాబట్టి ప్రెసిడెంట్ గారు అన్నట్టు ప్రజల వద్ద పాలన ఎలా ఉంటుందో అలానే ప్రతిదీ కూడా అంటే ఏది కూడా ప్రతిదీ ఇప్పుడు మన దగ్గర ప్రతిదీ ఇన్స్టెంట్గా అయిపోతుంది కాబట్టి న్యాయం కూడా త్వరగా అవుతుంది పబ్లిక్కి. వాళ్ళ కేసుల గురించి ఎన్నో ఏళ్ళు తిరగకుండా ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళకు జల్దీ సత్వర న్యాయం జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ కోర్టుకి అవకాశం ఉన్నది కాబట్టి నేను ఇక్కడ చూసిన బిల్డింగ్స్లో పెంచి ఏది బెటర్ ఉంటుంది అంటే పబ్లిక్కి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే పబ్లిక్కి ఏది సౌలభ్యంగా ఉంటుంది అనేది ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి ఏది కరెక్ట్ ఉంటుంది, కనెక్టివిటీ ఎట్లా ఉన్నది ఇవన్నీ చూసి దాని ప్రకారంగా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ నాకు ఇప్పుడు కమిషనర్ గారు కానీ తహసీల్దార్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా పాపులేషన్ కూడా 1.5 ఉన్నది. సో కేసెస్ కూడా నా దగ్గర ఉన్న డాటా ప్రకారంగా 4,500 దాకా ఉంది. సో కేసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కోర్టు అవసరము. సో కాబట్టి దాని ప్రకారంగానే